ఖదీజా మరియు ముహమ్మద్ వివాహం సమకాలీన నిబంధనలను 7 విధాలుగా సవాలు చేసింది. 1. ఖదీజా ముహమ్మద్ కంటే పెద్దది. ఖదీజా ముహమ్మద్ కంటే 15 సంవత్సరాలు పెద్దది. ఆ సమయంలో ఆమెకు 40 సంవత్సరాలు. ముహమ్మద్ వయసు కేవలం 25 సంవత్సరాలు. పురుషులు చాలా చిన్న మహిళలను వివాహం చేసుకోవాలనేది నియమం. దీనికి విరుద్ధంగా కాదు. ఖదీజా చిన్న దాదాపు తెలియని వ్యక్తిని వివాహం చేసుకుంది. 2. ఖదీజా విడాకులు తీసుకున్న వ్యక్తి మరియు వితంతువు. ఆమె ముహమ్మద్ కంటే ముందు 2 సార్లు వివాహం చేసుకుంది. ఆమెకు మొదటి వివాహం నుండి 2 కుమారులున్నారు. ఖదీజా తన మొదటి భర్తకు విడాకులిచ్చింది. అతను ఒక ధనవంతుడైన వ్యాపారి. ఆమె మరొక వ్యాపారిని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది, కాని భర్త మరణించాడు. ఖదీజా వితంతువుగానే ఉండాలని ప్రతిజ్ఞ చేసింది. ఆమె అనేక ప్రతిపాదనలను తిరస్కరించింది. కాని ఆమె ముహమ్మద్ను కలిసింది. విడాకులు తీసుకున్నా లేదా వితంతువు అయిన మహిళలను వివాహం చేసుకోవడం చాలా అరుదు, మరియు వారు దానిని ఇష్టపడరు. కాని ముహమ్మద్ ఈ మనస్తత్వాన్ని పంచుకోలేదు. బదులుగా అతను ఖదీజా విలువను గుర్తించాడు. 3. ఖదీజా ధనవంతురాలు మరియు స్వతంత్రురాలు. ఖదీజా ఖురైష్ తెగ సభ్యురాలు. ఆమె వ్యాపారుల కుటుంబం నుండి వచ్చింది. ఆమె తన తండ్రి మరణించినప్పుడు ఆమె వ్యాపారాన్ని చేపట్టింది. ఆమె మక్కా, సిరియా మరియు యెమెన్ మధ్య వస్తువులను వ్యాపారం చేసింది. ఆమె క్యారవాన్ అన్ని ఇతర ఖురైష్ క్యారవాన్ల కంటే పెద్దది. ఆర్థిక భద్రత లేదా హోదా కోసం ఆమె వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. 4. ఖదీజా స్వయంగా వివాహాన్ని ప్రతిపాదించింది. ఇస్లామిక్ పూర్వ వివాహాలను పురుషులు ఏర్పాటు చేశారు. స్త్రీ ఎంపిక లేకుండా స్వతంత్ర విధవరాలిగా ఖదీజా దీనిని ధిక్కరించింది. ఆమె తన పాత్ర కోసం ముహమ్మద్ను ఎంచుకుంది. ఆమె స్నేహితుడు తన ప్రతిపాదనను అతనికి తెలియజేశాడు. 5. వివాహం ముహమ్మద్ సామాజిక హోదాను ఇచ్చింది. 6 ఏళ్ల వయసులో ముహమ్మద్ అనాథగా ఉన్నాడు. అనాథగా అతనికి హోదా మరియు వనరులు లేవు. ఇస్లామిక్ పూర్వ అరేబియాలో కుటుంబ వంశాలు ఒకరి విలువను నిర్దేశిస్తాయి. ఖదీజాను వివాహం చేసుకోవడం ద్వారా ముహమ్మద్ ప్రతిష్ఠ మరియు విశ్వసనీయతను పొందాడు. ఆమె ప్రముఖ కుటుంబం మరియు అదృష్టం అతని తక్కువ సామాజిక ర్యాంకింగ్ను పెంచాయి. కాని ముహమ్మద్ ఖదీజా సంపదను పొందలేదు. సాధారణంగా తిరిగి వివాహం చేసుకున్న వ్యాపార మహిళలు తమ భర్తలకు ఆస్తులను కోల్పోయారు. కాని ఖదీజా తన వ్యాపారాన్ని సొంతం చేసుకుని నడుపుతూనే ఉన్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న వివాహిత స్త్రీ చాలా అరుదు.